వారణాసి టైటిల్ లాంచ్ టీజర్‌ని నేను ఎన్నిసార్లు చూసానంటే, అసలు డీటెయిలింగ్ ఉంది. చూసే కొద్దీ రిపీటెడ్ వాచ్‌లో డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ దట్ క్లారిటీ, ఓహ్ మై గాడ్! జస్ట్ కాంట్ ఇమాజిన్ హౌ మూవీ ఈస్ గోయింగ్ టు బీ. ఆ డీటెయిలింగ్ మీరు గమనించారా? హనుమంతుల వారి షాట్, శ్రీరాముల వారి షాట్ అండ్ హనుమంతుల వారి తోక మీద రథం వెళ్ళడం. అసలు ఒక పక్క ఆఫ్రికా సీన్ చూపించినప్పుడు అక్కడ పారాషూట్ వస్తూ ఉంటుంది. అసలు ఏమన్నా డీటెయిలింగా అసలు. ఈ టీజర్ చేయడానికి 1 ఇయర్ పట్టిందంట. ఇంకో మూవీ చేయడానికి ఇంకెంత టైం పడుతుంది. వాళ్ళు చెప్పినట్టు 2027 సమ్మర్‌లో రిలీజ్ అయితే మాత్రం నిజం చెప్తున్నాను. ఈ మూవీ రిలీజ్‌కి తర్వాత ఒక 1 మంత్, 2 మంత్స్ ఏ మూవీ రిలీజ్ అయినా పోతది. అసలు ఎక్కడికో వెళ్ళిపోతది. తగలబెట్టేస్తారు. మామూలుగా కాదు. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ రిపీటెడ్ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రతి వాచ్‌లోనూ చాలా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అసలు. ఓహ్ మై గాడ్! చాలా చాలా బావుంది. కాంట్ వెయిట్ ఫర్ ద మూవీ. అండ్ మహేష్ బాబు గారు యాస్ రుద్ర ఎంత బావున్నారసలు. చాలా చాలా దట్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆల్సో దట్ లుక్స్ ఆసమ్ కదా! ఎప్పుడెప్పుడు 2027 వస్తదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. కానీ అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. నిజంగా హైప్ ఎక్కిచ్చేశారు. మామూలుగా కాదు. రాజమౌళి గారు ఈసారి మనం గ్లోబల్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని అన్ని లాంగ్వేజెస్‌లో ఆల్ ఓవర్ ది వరల్డ్ తగలబెట్టేస్తున్నాం అంతే.